మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న కొందరు సెలబ్రిటీలు కెరీర్ లో చాలా ఇబ్బందులు పడతారు. ఇండస్ట్రీలో ఎంత సపోర్ట్ ఉన్నా ఆ పేరు నిలబెట్టుకోవడానికి చాలానే కష్టపడతారు. రాజవంశానికి చెందిన ఓ నటి విషయంలో ఈ మాటలు నిజమవుతున్నాయి. ఆమె బాలీవుడ్ లో ఒక పెద్ద స్టార్ కు బంధువు కూడా. ఇంత స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సినీ రంగంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో శ్రమించింది. బాలీవుడ్ లోనే కాదు, సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ లో కూడా చాలా ఫ్లాప్స్ ను చూసింది. చివరకు అన్ని అడ్డంకులను అధిగమించి భారీగా సంపాదించడమే కాకుండా ఒక కొత్త ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో సక్సెస్ అయింది. ఆ రాజ కుటుంబీకురాలు మరెవరో కాదు, అదితి రావ్ హైదరీ. ఆమె హైదరాబాద్ రాజవంశ వారసురాలు. ఆమె తాత అక్బర్ హైదరీ ఒకప్పుడు బ్రిటిష్ ఇండియాలో ముఖ్యమైన సంస్థానమైన హైదరాబాద్ రాష్ట్రానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. అంతేకాకుండా ఆమె తండ్రి మహమ్మద్ సలేహ్ అక్బర్ హైదరీకి మేనల్లుడు కూడా. మహమ్మద్ సలేహ్ అక్బర్ హైదరీ అస్సాం గవర్నర్ గా పనిచేశారు. ఆమె తల్లి విద్యారావు వనపర్తి సంస్థానం రాజవంశానికి చెందినవారు. ఆమె టాలెంటెడ్ క్లాసికల్ మ్యూజిషియన్. హిందుస్థానీ సంగీతంలో తుమ్రి, దాద్రా వంటి స్టైల్స్ లో ఆమెకు మంచి ప్రావీణ్యం కూడా ఉంది. ఆమె వనపర్తి చివరి పాలకుడు జె రామేశ్వరరావుకి సవతి కుమార్తె. అదితి అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావుకు మేనత్త కూతురు అవుతోంది. అదితి 12 ఏళ్లలోనే భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టింది. 2004లో తమిళ చిత్రం శృంగారంతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. 4 ఏళ్లకు 2008లో రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన ఢిల్లీ 6 సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టింది. అయితే బాలీవుడ్ లో ఆమె తొలి రోజు అంత సాఫీగా సాగలేదు. మంచి యాక్టింగ్ స్కిల్స్, అందం ఉన్నా ఆమె నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సరిగ్గా ఆడలేదు. లండన్, పారిస్, న్యూయార్క్, మర్డర్ 3, బాస్, గుడ్డు రంగీలా వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ బాంబ్స్ గా నిలిచాయి. 2016లో ఫర్హాన్ అఖ్తర్ తో కలిసి వజీర్ సినిమాలో నటించాక ఈ అందాల తార కెరీర్ ఒక మలుపు తిరిగింది. ఈ సినిమా క్రిటిక్స్ ని మెప్పించడమే కాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అదే సంవత్సరంలో మణిరత్నం దర్శకత్వంలో తమిళ ప్రేమ కథ చిత్రం కాట్రు వెలియిడ్డైలో నటించింది. ఇది హిట్ అయింది. 2018లో ఈ సమ్మోహనం యాక్ట్రెస్ పద్మావత్ లో కూడా యాక్ట్ చేసింది. ఇది పెద్ద హిట్ అయింది. ఇందులో మెయిన్ లీడ్ కాకపోయినా ఒక మంచి వెయిట్ ఉన్న పాత్ర చేసి మెప్పించింది. ఈ తరహా సక్సెస్ లో ఈ భామను వరిస్తున్న మెయిన్ స్ట్రీమ్ సినిమాలలో స్టార్ హీరోయిన్ గా రాణించలేకపోయింది. పద్మావత్ తర్వాత బాలీవుడ్, సౌత్ సినిమాలలో చేసిన ప్రాజెక్టులు బాక్స్ ఆఫీస్ ఫెయిల్యూర్ గా నిలిచాయి. 2002లో అతిథి సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకుందనే వార్తలొచ్చాయి. సత్యదీప్ కూడా నటుడే. వారు చాలా కాలం పాటు తమ బంధాన్ని రహస్యంగా ఉంచారట. 2013లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అతిథి తాను సత్యదీప్ ను వివాహం చేసుకున్నానని, కానీ ఇప్పుడు విడిపోయామని బాంబు పేల్చింది. సంవత్సరాల తరువాత ఈ ముద్దుగుమ్మ మహాసముద్రం సినిమా సెట్స్ లో యాక్టర్ సిద్ధార్థ్ ను కలిసింది. కొన్నేళ్లు డేటింగ్ చేసుకున్నాక వారు 2024 సెప్టెంబర్ 16న పెళ్లి చేసుకున్నారు. సినిమాల్లో అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయినా అతిథి ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. హీరావండి, ది డైమండ్ బజార్, థాట్, డివైడెడ్ బై బ్లడ్, జూబ్లీ వంటి వెబ్ సిరీస్ లలో అద్భుతంగా నటించి అందరి నుంచి ప్రశంసలు అందుకుంది. ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఆమె యాక్టింగ్ స్కిల్స్ చూపించడానికి మంచి అవకాశాన్నిచ్చాయి. సినిమా కెరీర్ సాఫీగా సాగకపోయినా అతిథి భారీగా సంపాదించగలిగింది. మీడియా రిపోర్ట్స్ ప్రకారం సిద్ధార్థ్ తో పెళ్లికి ముందే ఆమెకు దాదాపుగా 65 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. ఈ హీరోను పెళ్లి చేసుకున్నాక వారి ఆస్తులు మొత్తం కలిపి దాదాపుగా 130 కోట్లకు చేరుకున్నాయని అంచనా. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.